మేము నైట్ అయితే చాలండి ప్రతిరోజు చపాతి తింటామన్నమాట. అది మా పిల్లలకు తెలుసు కాబట్టి అమ్మ ఈ రోజున నువ్వు ఆరెంజ్ రోటీ చేయనమ్మా అనేసి అన్నారు. సో నేను లాస్ట్ టైం చెప్పాను కదండి మా పిల్లలకి బీట్రూట్ చపాతి చేశాను అనేసి. అప్పటి నుంచి మా పిల్లలకి బీట్రూట్ చపాతి అంటే ఎంత ఇష్టమో, సో అప్పటి నుంచి అడిగి మరి ఇంత లేదన్నా కానీ కనీసం ఒక 4-5 సార్లన్నా చేయించుకొని తిన్నారు. సో ఈ రోజు అయితే నేనైతే ఆరెంజ్ రోటీ అయితే చేస్తున్నాను. క్యారెట్ ఉంటుంది కదండి, దాన్ని తురిమి మంచిగా అయితే ఇట్లా చేస్తుంటే మా బుడ్డోడు వచ్చి అమ్మ నేను చేస్తా అంటే సర్లేరా నాయన, పిల్లలకి ఇప్పుడు ఏదైనా కానీ నేర్చుకోవాలంటే చాలా ఇష్టం కదా, సరే అనేసి మా బుడ్డోడిని కూడా అయితే ఇచ్చేసినాను. ఇంకా పిండిలో అయితే కొంచెంగా ఉప్పు వేసేసి అలాగే క్యారెట్ తురుమంతా వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశాను అనమాట. సో ఇంకా పిండి ముద్ద మంచిగా అయిన తర్వాతకి ఇంక ఇలాగ చపాతీలాగా తిక్కేసుకోవడమే. నేనైతే ఈరోజైతే గుడ్డు కూర చేసినాను. ఇంకా మా పిల్లలు అయితే భలేగుందమ్మా అనేసి ఇద్దరైతే మస్తుగా తిన్నారు. ఇంకా నేను కూడా తిన్నానమాట. నిజంగా ఇంకా పిల్లలు ఇలాగైనా మనము కనీసము బీట్రూట్ క్యారెట్ ఇలాగ పిల్లలకి తినిపిస్తే హెల్తీగా